Hi guys, today we discuss about the GATE exam, which is GATE 2 DA paper. What is GATE? First of all, what is GATE? Grade Aptitude Test in Engineering. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే రాస్తారు అనేది ఒక మిస్కన్సెప్షన్. దీన్ని ఎంఎస్సీ వాళ్ళు రాయొచ్చు, ఎంటెక్ వాళ్ళు రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు. డిఏ డిఏ అనేది ఒక పేపర్ 3 years బ్యాక్ ఎగ్జామ్ ఇంట్రెస్ట్ జరిగింది. ప్రీవియస్ గా సిఎస్ రిలేటెడ్ స్టూడెంట్స్ సిఎస్ అనే ఒక పేపర్ ని రాస్తారంటే, కానీ అది కాకుండా డిఏ పేపర్ అనేది ఇంట్రెస్ట్ జరిగింది. అది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, అసలు ఈ పేపర్ లో సిలబస్ ఏంటి, రియల్ గా రాయొచ్చా, కాంపిటీషన్ ఎలా ఉంది, టఫ్ పేపర్ టఫ్నెస్ ఎలా ఉంది, మొత్తం ఇన్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే గైస్, వెల్కమ్ టు హరీష్ ఇన్వర్ట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ డిఏ పేపర్ని ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఫిల్లింగ్ ఏ క్రిటికల్ గ్యాప్ బిట్వీన్ ద స్టూడెంట్స్. అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి ఇండస్ట్రియల్కి చాలా గ్యాప్ అయితే ఉంది. అంటే సబ్జెక్ట్స్లో ఈ స్టాండర్డ్స్ని మీట్ అవ్వలేకుంది. సిఎస్ జనరల్ సిలబస్ అనేది ఓల్డ్ సిలబస్ని అయితే ఫాలో అవుతుంది, ఓల్డ్ ప్రాక్టీస్ని అయితే ఫాలో అవుతుంది. దాని ద్వారా ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్కి మన స్టూడెంట్స్ రీచ్ కావలేకున్నారు. అందుకని ఐఐటి వాళ్ళు దీని గురించి ఒక ప్రాబ్లంగా ఆలోచించారు. అందుకని ఈ ఏఐడిఏ డేటా సైన్స్ ఇంట్రొడ్యూస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కు పేపర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. 3 years బ్యాక్ ఐఐటి వాళ్ళు అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, తర్వాత ఈ పేపర్ రాయడానికి ఎవరెవరు అప్లై చేయాలంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అంటే ఒక మిస్కన్సెప్షన్ అయితే ఉంది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే రాయాలేమో అనేసి. కాదు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే వారు 3rd year ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రాయొచ్చు. 3rd year నుంచి చదువుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్స్. తర్వాత సైన్స్ స్టూడెంట్స్ రాయొచ్చు. కంప్యూటింగ్ అంటే ఎంఎస్సి, బిఎంఎస్సి, బిఎస్సి, బిఎస్ స్టూడెంట్స్. ఎంసీఏ అంటే ఎంసీఏ స్టూడెంట్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ తర్వాత చేస్తారు ఎంసీఏ, అది వాళ్ళు కూడా రాయొచ్చు. స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కంప్లీట్ ఇదంతా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి కాస్ట్ 2000 రూపీస్ ఉంటుంది. గ్యారంటీ ఇచ్చడానికి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ డిఏ పేపర్ అనేది ఒక స్ట్రక్చర్డ్ పేపర్ కింద ఉంటుంది. అంటే 3 hours ఆఫ్ డ్యూరేషన్ టైంలో ఈ పేపర్ అయితే రాయాలి. 100 marks అయితే కండక్ట్ చేస్తారు. 85 marks వచ్చి 2 డిఏ సబ్జెక్ట్స్. అంటే డిఏ సబ్జెక్ట్స్ పైన ఉంటుంది. ఎంఎల్, ఏఐ, ఎంఎల్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్ అంటే సబ్జెక్ట్స్. అక్కడ సిలబస్ అనేది నేనైతే ఈ వీడియోలో డీటెయిల్ అయితే చూసుకుందాం. ఇంకా ముందుంటే చూస్తాను. జనరల్ యాప్టిట్యూడ్ పైన 15 marks అయితే ఉంటుంది. ఈ 85 marks అనేది అన్ని ఎట్లా ఉంటాయంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఉంటాయి. కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వేరే రకాలుగా ఉంటాయి. అంటే చూసుకోవచ్చు, కొన్ని దానికి నెగిటివ్ మార్క్స్ లేవు. ఎలాంటివి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్స్ చదవాలి, మీకు అర్థమైందండి. మెయిన్ ఎగ్జామ్స్ ఎవరైనా అపియర్ ఏంటి వాళ్ళు చూసుకోవచ్చు. లాస్ట్లో కొన్ని నెంబరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే విచ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయరు, మనమే చేయలేదు. దానికి నెగిటివ్ మార్క్స్ ఉండవు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మీరు గేట్ పాస్ అయ్యారు అంటే వేరే ఐఐటీస్లోను ఎన్ఐటీస్లోను అడ్మిషన్ అయితే సెక్యూర్గా ఉంటుంది. స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంత స్కాలర్షిప్ వస్తుందంటే నియర్లీ అరౌండ్ 25,000 వరకు స్కాలర్షిప్ పర్ మంత్ రావచ్చు. అంటే దీని ద్వారా మీరు ఏమి ఎక్స్ట్రా బర్డెన్ అయితే ఉండదు. ఫ్యామిలీకి మీరు ఎంటెక్ చేసుకోవచ్చు. రీసెర్చ్ ఎవరికైనా రీసెర్చ్ చేసుకోవచ్చు. మీరు క్వాలిఫై అయిన తర్వాత ప్లేస్మెంట్స్ అయినా సెక్యూర్ అయితే కదా, అవి ఏ ఫీల్డ్స్ లో అయితే మీకు ఉంటాయి అంటే సెక్టర్స్ డేటా సైంటిస్ట్, రీసెర్చ్ ఇంజనీర్, ఎన్ఎల్పి ఇంజనీర్, రోబోటిక్ ఇంజనీర్, ఈ 5 సెక్టర్స్ అయితే మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్వాలిఫై అయిన తర్వాత. ఓకే, మనం గేట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే ఇంత సెక్యూర్ జాబ్ అనేది చూస్తాం. ఒకవేళ క్వాలిఫై కావాలంటే ఏ బుక్స్ చదువుకోవాలని మ్యాథమెటిక్స్ వచ్చి గిల్బర్ట్ స్ట్రాంగ్, బిఎస్ ఈ బుక్స్ ఈ ప్రొవైడ్ చేసిన బుక్స్ ఏమైనా ప్రాపర్టీ ఈ సబ్జెక్ట్ ఈ బుక్ అనేది ఉన్నాయి. అంటే స్పెసిఫిక్ గా చదువుకోవాలనుకుంటే ప్రాపర్టీ ప్రోగ్రామింగ్ కింద ఆథర్స్ పేరు అయితే రాసడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అమెజాన్లో అయితే బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరు దానిపై చెక్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సర్చింగ్ రిజిస్ట్రేషన్స్ అంటే ఎంతమంది అప్లై చేస్తున్నారు కాంపిటీషన్. ఒక లాస్ట్ 3 years గా చూసుకుని అయితే కాంపిటీషన్ వాజ్ ఇంక్రీజింగ్. 2024 to 2026 అయితే 3 years ఈ పేపర్ అయితే జరిగింది. ఈ పేపర్స్ 2024 to 2026 చూసుకుంటే నియర్లీ 70% వర్ ఇంక్రీజింగ్ ఇట్స్ రిలేటెడ్ టు అపియర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎగ్జామ్. దీన్ని బట్టి చూసుకోవచ్చు. 3 years లో ఇంకా కాంపిటీషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. నియర్లీ పీపుల్ ఆర్ నో అబౌట్ ద గేట్ ఎగ్జామ్ విచ్ హెస్ మోర్ ప్రిఫరెన్స్ విచ్ ఇంపార్టెంట్. ఓకే,
సిఎస్ అనేది ఒక పేపర్. ఆ పేపర్ లాస్ట్ ఇయర్ అయితే టీఎస్ పేపర్లో 2,70,000 మంది అపియర్ చేయడం జరిగింది. బట్ డిఏ ఎగ్జామ్కి అపియర్ 91,000 రూపీస్. అంటే మీరు చూసుకో నియర్లీ 1/3 పార్ట్ ఆఫ్ ద ఆర్ అపియరింగ్ టు ద డిఏ ఎగ్జామ్. అంటే అర్థం చేసుకోండి హౌ మచ్ వాజ్ ఇట్. అంటే సిఎస్ పేపర్తో పోలిస్తే గేట్ డిఏ పేపర్ అనేది కాంపిటీషన్ తక్కువే ఉంది ప్రెసెంట్కి. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ టాపిక్. ఓకే, లాస్ట్ 3 yearsగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2024 to 2026 చూసుకుంటే ద మార్క్స్ అండ్ డ్రాపింగ్. అంటే ఫస్ట్ 2024లో అయితే జనరల్కి 31 ఇయర్లీ, ఓబీసీకి 29, ఎస్సీ ఎస్టీకి 21, 22 సంథింగ్ అవుట్ ఉంది. ఇలా ఉండే పేపర్ రోజు రోజుకి డికేజ్ అవుతుంది. 2026కి వచ్చే జనరల్కి 26 మార్క్స్, ఓబీసీ వాళ్ళకి 24, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 మార్క్స్ వరకు డిగ్రీస్ అయింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకున్నామంటే ఎందుకు ఇలా జరిగిందంటే నాట్ అబౌట్ ద కాంపిటీషన్ జనాలు ఎక్కువ వేసరికి దాని కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించారు అనుకోద్దండి. పేపర్ టఫ్నెస్ వాజ్ ఇంక్రీజింగ్. పేపర్ టఫ్ ఉంది అలా అనేసి దీనికోసం 2 years 3 years కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే జనరల్గా అంటారు గేట్ ఎగ్జామ్ అంటే చాలా కష్టమైన పేపర్, దానికోసం 1 year 2 years కష్టపడాలి అంటే అంత అవసరం లేదు. ఫోకస్ 3-4 months ప్రిపరేషన్ కెన్ రియలిస్టిక్లీ క్లియర్ ద ఎగ్జామ్. 3-4 months పేపర్తో మనం ఈజీ క్వాలిఫై కదా. నియర్లీ 24 marks తెచ్చుకోలేమా అంటే ఇట్స్ నాట్ బట్ ఫోకస్గా 3-4 months ప్రిపరేషన్ చాలు. మీరు మిస్కాన్సెప్షన్తో మనకి అంత వద్దు మానేస్తాం అనుకోదండి. జస్ట్ ఫోకస్ ఆన్ దట్. స్టార్ట్ యువర్ డిఏ జర్నీ. ఓకే, మొత్తం మనం చూసాం. ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. బిల్డ్ యువర్ ప్లాన్. అంటే ప్లాన్, మ్యాథ్స్, ఎంఎల్, ప్రోగ్రామింగ్, యాప్టిట్యూడ్, సిలబస్ అనేది ఉంటుంది. అంటే సిలబస్ తర్వాత ప్రాక్టీస్ చేసి అప్లై చేయండి. మీకు ఏదో సిలబస్ చూపించడం జరుగుతుంది. 1 minute. This is the syllabus of the GATE exam: probability, statistics, linear algebra, calculus, automation, programming, database management, machine learning. ఇవన్నీ సిలబస్ అనేది సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అనేవి మనం ఎలా పడితే అలా చదవకూడదు. బికాస్ ఆఫ్ ఈచ్ టాపిక్ ఇస్ రిలేటెడ్ టు అనదర్ టాపిక్ విచ్ ఇస్ మనం పాఠాలు చదువుకుంటే ఒక స్ట్రక్చర్డ్గా విచ్ ఇస్ ఈజీగా టు ద నెక్స్ట్ టాపిక్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాథ్స్ అనేది క్లియర్ చేసామంటే 50% ఆఫ్ మెషిన్ లెర్నింగ్ విల్ కవర్డ్ బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇస్ రిలేటెడ్ టు మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ టాపిక్ మనం క్లియర్ చేసామంటే మెషిన్ లెర్నింగ్ విచ్ ఇస్ వెరీ ఈజీ. బట్ ఏ హ్యాస్ లెస్, ఏ సబ్జెక్ట్ ఉంది బట్ ఇట్ హ్యాస్ లెస్ syllabus because 5% of weightage is there for a weightage is next video మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఓకే, లీనియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేద్దాం మన జర్నీ అనుకుంటే లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్. స్టార్ట్ చేద్దాం అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. ఓకే, లీనియర్ ఆల్జీబ్రా అనేది విచ్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ కోర్స్. మనం లీనియర్ ఆల్జీబ్రా నుంచి మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసామంటే విచ్ ఇస్ మోర్ ఈజీ ఫర్ ది ఎంటైర్ సిలబస్. ఓకే, లీనియర్ ఆల్జీబ్రా మీద మనం ఛానల్ అయితే నెక్స్ట్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే జరుగుతుంది. మీరైతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ పెట్టుకోండి. అలాంటి వస్తుంది మీకు లీనియర్ ఆల్జీబ్రా పైన టాపిక్స్. నెక్స్ట్ వీడియో వచ్చి లీనియర్ ఆల్జీబ్రా పైన రావడం జరుగుతుంది. అండ్ దెన్ దిస్ రీసెర్చ్ ఫర్ ద గేట్ ఎగ్జామ్ దిస్ ఇస్ నేను చెప్పింది కాకుండా బయటకు రీసెర్చ్ అండి వాట్ ఈస్ డిఏ పేపర్ అనేసి. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనేది దీనికి అప్లై చేయండి. అంటే ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ అయితే పడలేదు. ప్రతి సంవత్సరం 2027లో పడితే మేము ఈ ఛానల్ ద్వారా ప్రొవైడ్ తెలియజేయడం జరుగుతుంది. అంటిల్ దెన్ మన టైం వేస్ట్ చేసుకుండా టాపిక్స్ అని కవర్ చేయడం జరుగుతుంది. లీనియర్ ఆల్జీబ్రా పైన మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చి దానిపైన ఉంటుంది. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.